జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వాక్యమును చదువుదా. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వాక్యం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, ప్రియ జనాంగమా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యంలో చదవబడినటువంటి లేఖనమును ఒకసారి పరిచి చూస్తే యేసుక్రీస్తు పుట్టక మునుపే 500 సంవత్సరాల క్రితం తన భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి జకరియా ద్వారా ప్రవచించినటువంటి మాట లేదా ప్రవచించినటువంటి వాక్యం ఏమని? రాజుల రాజై ప్రభువుల ప్రభువై యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకం నుండి భూమికై దిగి వచ్చిన తర్వాత ఆజన్మ బ్రహ్మచారిగా 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి మనుషులందరి పాపము నిమిత్తమై తన పరిశుద్ధ రక్తమును కార్చి కలువరి శిలువలో 3 మేకుల మధ్య ప్రాణాన్ని పెట్టి శిలువలో మరణించి తిరిగి సమాధి చేయబడిన తర్వాత 3వ రోజున మృత్యుంజయుడై లేచి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి తన ప్రజల పక్షాన విజ్ఞాపన చేస్తాడు. తండ్రి సంకల్పించినటువంటి ఒక రోజున మరలా తన బిడ్డలను కొనిపోబడటానికి మధ్యాకాశం మీదికి వస్తాడు. తను నమ్మినటువంటి ప్రజలంతా కూడా తనతో కూడా తండ్రి యొద్దకు తీసుకొని వెళ్తాడు అన్న సంగతులు క్షుణ్ణంగా పవిత్ర గ్రంథం పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడ్డాయి. యేసు ప్రభు పుట్టక మునిపే తన పుట్టుకను గురించి, తన జన్మను గురించి, యేసు ప్రభు పుట్టక మునిపే తన శిలువ త్యాగమును గురించి, యాగమును గురించి, యేసు ప్రభు పుట్టక మునిపే తన శిలువ మరణమును గురించి, ప్రాణమును గురించి, సమాధిని గురించి, యేసు ప్రభు పుట్టక మునిపే సజీవుడై లేచి ఆరోహణమైపోతాడని ఇలా ఎన్నో లేఖనాల ద్వారా ఆనాడు భక్తులు ప్రవచించారు, ప్రవక్తలు. అందులో ఒకరు జకరియా కూడా యేసు ప్రభు పుట్టక ముందే 5 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. ఏమని?
యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోనికి ప్రవేశిస్తాడు. ప్రవేశించినప్పుడు ఇదిగో మనుషులందరూ కలిసి ఆయనను ఆహ్వానం పలకటానికి ఆర్భాటముతోనూ గొప్ప శబ్దముతోనూ పాటలతోనూ సంతోషంగా ఆహ్వానం పలుకుతారు. దారి పొడవున చీరలు పరిచి, దారి పొడవున మట్టలు పరిచి, ఆకులు పరిచి యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిద మీద కూర్చొని వస్తూ ఉండగా దావీదు కుమారునికి జయం, దావీదు కుమారునికి జయం, దావీదు కుమారునికి జయమని కేకలు వేస్తారు అని చెప్పినట్లు చక్కగా సమస్తం సవ్యంగా యేసయ్య పుట్టాడు, ఈ లోకానికి వచ్చాడు. చక్కగా తన యొక్క దైనందిక జీవితం కొనసాగుతూ ఉంది. ఒకానొక దినాన ఈ చెప్పబడినటువంటి లేఖన భాగం నెరవేర్పు జరిగింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ మాటలు చదవాలంటే పరిశుద్ధ గ్రంథములో చక్కగా మనందరికీ తెలుపబడుతున్నది. మత్తయి శుభవార్త అనుకుంటున్నా 21వ అధ్యాయం, 21వ అధ్యాయంలో, మత్తయి శుభవార్త 21వ అధ్యాయంలో మొదటి నుంచి కనుక చదివితే అద్భుతమైనటువంటి మాటలు అక్కడ తెలియపరచబడ. తర్వాత చదువుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏ విధంగా అయితే చెప్పాడో సియోని నివాసులారా, యెరూషలేము నివాసులారా అని చెప్పినట్లుగా ఆ తర్వాత యెరూషలేమునకు సమీపించి, మొదటి వాక్యంలోనే ఒలివ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్సగే వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరు చూసి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెలుడి, వెలగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని చెప్పి పంపాడండి. అక్కడకు పంపినప్పుడు ఎవరైనా ఎందుకు అని అడిగితే, ఇది నాకు అనగా ప్రభువు కావలసి ఉన్నదని చెప్పండి అని చెప్పాడు. అలా చెప్పండి అని చెప్పినప్పుడు వారు తీసుకొని వచ్చారు కట్టబడిన గాడిదను, గాడిద పిల్లను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గాడిద మీద కూర్చొని యెరూషలేము ఆ పురవీధుల్లో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అందరూ ఆహ్వానం పలికి ఆ యెరూషలేము నివాసులందరూ కూడా దేవునితో కలిసి ఆర్భాటముతో సంతోషముతో కేకలు వేస్తున్నారు. దావీదు కుమారుడా నీకు జయం, దావీదు కుమారుడా నీకు జయం. ఈ వాక్యము ద్వారా ఈ రోజున నేను మీకు తెలియచేయాలన్న మాటలు ఏమిటి అంటే, 2025 సంవత్సరాల క్రితం యేసయ్య యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు వారు ఏ విధముగా అయితే ఆహ్వానించారో, ఈ రోజున నీవు దేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే నీకు నీ కుటుంబానికి ఆయన సంతోషం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఉల్లాసం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆర్భాటముతో కూడినటువంటి దేవుని సన్నిధిలో స్తుతించే ఆ భాగ్యం ప్రభునికి ఇస్తాడు అన్న విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. ఇక్కడ యెరూషలేము అన్న చోట నీ హృదయము అన్న సత్యాన్ని గుర్తుంచుకో. ముంగుర్తుగా యెరూషలేము అనే స్థానములో మన హృదయం అని పెట్టేసుకొని మనం గినక కాస్త ముందుకెళితే చక్కగా ఇంకా బాగా అర్థమవుతుంది. దాని అర్థమేంటి? యేసు ప్రభుల వారిని యెరూషలేము అనే మన హృదయములోనికి ఆహ్వానిస్తే, చేర్చుకుంటే మనకు సంతోషం కలుగుతుంది అని అర్థం. హల్లెలూయా. మనకు ఆనందం కలుగుతుంది అని అర్థం. హల్లెలూయా. అందుకనే అదే జకరియా గ్రంథంలో 9వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే, సియోని నివాసులారా బహుగా ఎందుకు సంతోషించాలన్నాడు? యెరూషలేములోనికి యేసయ్య
ప్రవేశించబోతున్నాడు. యెరూషలేములోనికి యేసయ్య ప్రవేశిస్తున్నాడు. మన సంతోషమునకు కారకుడు యేసయ్య మనలోనికి ప్రవేశించాలని ఆశపడుతున్నాడు. మన ఆనందానికి కారకుడైన యేసయ్య మన హృదయం అనే యెరూషలేములోనికి ప్రవేశించాలని ఆశిస్తున్నాడు. ఈ ఆహ్వానం ఎవరైతే మన్నిస్తారో, ఆ ఆహ్వానాన్ని ఎవరైతే మన్నించి యేసయ్యను చేర్చుకుంటారో, వారి గుండెల్లో కానీ వారి ఇంటిలో కానీ చెప్ప సఖ్యము కానీ సంతోషము కలుగుతుంది. హల్లెలూయా. ఉల్లాసవంతంగా ఉంటారు. హల్లెలూయా. ఆయన ఆహ్వానించామా మన హృదయంలోనికి? ఆయనను చేర్చుకున్నామా మన హృదయంలోనికి? ఆయనను చేర్చుకున్నామా మన ఇంటిలోనికి? ఒక్కసారి యోచించమని ప్రేమతో నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉన్నది, నా సన్నిధిలోనే నీకు సంపూర్ణ సంతోషం, నా కుడి చేతిలోనే నీకు నిత్యము సుఖములు అని 16వ అధ్యాయం కీర్తన గ్రంథం 11వ వచనంలో రాయబడి ఉంది. నిన్నటి దినాన ముందు రోజు ఈ సుశాంత్ మోటార్స్ దగ్గర వాకింగ్ వెళ్ళొచ్చి తిరిగి అక్కడ మాట్లాడుతూ ఉంటే, నేను ఇంకొక పెద్ద ఆయన, ఆ లోపల ఇంకొక ఆయన బండి వేసుకొని వచ్చాడు. బండి వేసుకొని వచ్చి మాట్లాడడానికి ఆపాడు. మాట్లాడుతున్నాం. చాలా బాధపడుతున్నాడు, చాలా వేదనలో ఉన్నాడు. నేను అన్నాను, ఏంటయ్యా 80 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టావు కదా, 2 కుమారులకు మంచిగా 2 స్టేర్స్ వేసి బాగా డబుల్ బెడ్రూమ్స్తో, ఇంకేం కావాలా? 80 లక్షల రూపాయలు పెట్టి నువ్వు ఇల్లు కట్టావు, ఇంకా నీకేం భయం, లేకపోతే నీకేమంత బాధ అని అడిగా. అంటే నేను అన్నాడు, ఇల్లు అయితే కట్టాను కానీ, 2 స్టేర్లు అయితే కట్టాను కానీ, నా కుటుంబంలో సంతోషం, నాకు నెమ్మది లేదు. నా బ్రతికినంత కాలం అంతే అనుకుంటున్నా నేను, ఉండదేమో. కాకపోతే ఓ తండ్రిగా నేను కట్టాలని కట్టా, నాకు మాత్రం ఇంట్లో సంతోషం లేదు, నాకు మాత్రం ఇంట్లో నెమ్మది లేదు, నాకు కుటుంబంలో ఏమాత్రం సఖ్యత లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటాను, అలాంటి ఒక 100 గట్టు ఉండదు, లేదా ఒక 100 ప్లాట్లు కొనేసి పక్కన పడేయి, నీకు సంతోషం దొరుకుతుంది, సంతోషం ఉంటుంది, నెమ్మదిగా ఉంటావు అన్నది గ్యారెంటీ లేదు. అలా అయితే కనుక డబ్బులు ఉన్న వాళ్ళంతా సంతోషంగానే ఉండొచ్చు, ఇల్లులు కట్టేసి, పొలాలు కొనేసి, స్థలాలు కొనేసి కదండి. సంతోషం డబ్బులతో కొనేపాటైతే ఈ టయానికి పెద్ద పెద్ద వాళ్ళంతా అంతా డబ్బులు పెట్టి కొనిండే వాళ్ళం. సంతోషం ఇవ్వాల్సిన వారు ఒక్కరే, ఆయనే నజరేయుడైన యేసు. ఇంటిలో కానీ ఒంటిలో కానీ మనుషులను కానీ సంతోషం లేదు అంటే అక్కడ యేసయ్య లేడు అని అర్థం. ఎందుకు మాట చెప్తున్నానంటే, యెరూషలేములో ప్రవేశించగానే వారికి ఉల్లాసం, సంతోషం.
ఆర్భాటంతో కేకలు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. యేసయ్యను ఆహ్వానించినా లేదా ఆహ్వానించి ఉన్నా ఖచ్చితంగా ఆ వ్యక్తిలో గాని ఆ కుటుంబములో గాని తప్పక సంతోషం ఉండి తీరుతుంది. హల్లెలూయా. ఇక లోకములో నీకు ఎక్కడ సంతోషం దొరకదు. ఇక లోకములో ఏ ప్రదేశంలో నీకు సంతోషం ఉండదు, ఎవరి దగ్గర నీకు సంతోషం కలగదు, ఎవరి ద్వారా నువ్వు ఉల్లాసంగా ఉండలేవు, దేని ద్వారా నెమ్మది పొందలేవు. బాగా ప్రయత్నించి చూడు. చివరికి నా యేసయ్య చెప్తున్న మాట ఒక్కసారి ఆలకించి ఆయన ఆహ్వానించి చూడు. నీకు డబ్బున్నా డబ్బు లేకపోయినా సంతోషంగానే ఉంటావు. హల్లెలూయా. సొంతిల్లు ఉన్నా లేకపోయినా సంతోషంగానే ఉంటావు. హల్లెలూయా. ఇంకొక మాటలో చెప్పాలంటే కడుపులో కాస్త ఆకలిగా ఉన్నా కూడా నువ్వు సంతోషంగానే ఉంటావు. హల్లెలూయా. ఆ నెమ్మది కలుగుతుంది, అది క్రీస్తు ద్వారానే. క్రీస్తు ద్వారానే మనకు సంతోషం, యేసు ద్వారానే మనకు ఆనందం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆహ్వానించక ఆయన సన్నిధిలో నీవు ఆయనను ఆహ్వానించక నీ హృదయం అనే యెరూషలేములోనికి చేర్చుకొనక ఇంకా కలవరపడుతున్నావేమో, ఇంకా బాధపడుతున్నావేమో, ఇంకా వేదన చెందుతున్నావేమో, ఇంకా నీవు చెప్పుకోలేని, ఎవరికి చెప్పుకోలేని ఆ పరిస్థితుల మధ్య మదన పడుతున్నావేమో. నీకు ఒక గొప్ప శుభవార్త, యేసు ప్రభుని గుండెల్లోనికి ఆహ్వానిస్తే నీకు చెప్పశక్యము కాని సంతోషం దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. లేదు లోకములో ఎట్ట దొరకదో నేను చూస్తాను, నువ్వు వెళ్ళినా తిన్నా తాగినా తందనాలాడినా లేదా ఆయా చోట్లకు ప్రదేశాలకు వారాల చొప్పున నెలల చొప్పున వెళ్ళొచ్చినా నీకు దొరకదా, ఉండదు. దానికి గొప్ప సాక్షిని నేను కూడా ఒకన్ని. జ్ఞాపకం చేసుకుందాం, యేసుక్రీస్తులోనే నీకు సంతోషం కలుగుతుంది. అయితే ఆయనను నీవు యెరూషలేమని నీ హృదయములోనికి ఆహ్వానించాలి. హల్లెలూయా. లేదయ్యా నేను ఆహ్వానించినాను అని అంటే ప్రభు సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా నెమ్మది పొందుకుంటావు. పరిస్థితులు ఎలాగైనా ఉండని దేవుని ద్వారా ధైర్యపరచబడతావు. ఎందుకంటే వాటన్నిటిని కూడా దేవుడు చక్కపెట్టేవాడు. హల్లెలూయా. వాటన్నిటిని కూడా దేవుడు చక్కపెట్టేవాడు. నిన్నైనా నీ కుటుంబాయినా నీ పిల్లలనైనా చక్కపెట్టే దేవుడు. అందుకోసమే నువ్వైనా నీ కుటుంబమైనా నీ కుటుంబ బిడ్డలైనా దేవుణ్ణి ఆహ్వానించే బిడ్డలుగా నిత్యం ఉండాలి. గృహంలో ఉండాలి, నీకు వ్యక్తిగతంగా ఉండాలి, నీ కుటుంబ బిడ్డలకు ఉండాలి. అలా ఉండగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో బహుగా సంతోషిస్తాం. ఒకసారి ఒక ఇంటికి పాస్టర్ గారు వెళ్ళాడంట. వెళ్తానే ఆయన చేరేసి కూర్చోబెట్టారంట. ప్రార్థన చేసినాడు. కుటుంబ బిడ్డలతో ఉన్న పిల్లలతో కూర్చొని ప్రార్థన చేసి ఇక వెళ్ళేస్తా అంటే అప్పుడు వాళ్ళ పిల్లలు బతిమలాడుతున్నట్టు, అయ్యా మీరు ఇంకా కొద్దిసేపు ఉండండి, ఇంకొక గంట ఉండండి, లేకపోతే ఈ రోజంతా ఉండండి. ఏంటి బాబు ఏంది విషయం అని అడిగితే, ఇప్పటి వరకు నువ్వు కాలు అడుగు పెట్టేంత వరకు కూడా ఇంట్లో భయంకరమైన కొట్లాట, ఎప్పుడు తిట్టుకోవడము కొట్టుకోవడం తప్ప ఏముండదు మా ఇంట్లో. నువ్వు వచ్చినాకన్నా కాస్త నెమ్మదిగా ఉంది ప్రదేశం, మా ఇల్లు, ఇక మీరు ఉంటారా కొద్దిసేపు, ఇంకా కొద్దిసేపు ఉండని అడుగుతున్నాడంట.
నా ప్రియ దేవుని బిడ్డలారా, పైకి యాక్షన్ చేస్తుండొచ్చేమో కానీ మనసులో నీకు నెమ్మది ఉండాలంటే యేసును తప్పక నువ్వు చేర్చుకొని తీరాల్సిందే. హల్లెలూయా. నువ్వు అన్యుడివైనా సరే, ధన్యుడివైనా సరే, నువ్వు ఎవరివైనా సరే, ఇక్కడ ఉన్నా వెలపట ఉన్నా, నీవు ఎవరివైనా సరే, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, లేదా ఆయన వెళ్ళిన గ్రామంలో అనేకులు ఉండొచ్చు. ఆయనను ఆహ్వానించి ఆయనను చేర్చుకున్న వారు మాత్రమే ఆర్భాటముతో కేకలు వేస్తూ సంతోషిస్తున్నారు తప్ప మిగిలిన వారు ఎక్కడున్నోళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. కనుక ప్రేమతో నేను తెలియజేస్తున్నాను, దేవుణ్ణి ఆహ్వానించు. నీకు ఆహ్వానిస్తే, దేవుణ్ణి నువ్వు చేర్చుకుంటే, దేవుని నమ్ముకుంటే, దేవుని సన్నిధిని నీలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే తప్పక నీవు నీ కుటుంబం బహుగా సంతోషంగా కొనసాగుతారు. హల్లెలూయా. అలా కాదు, కుయుక్తితోనో యుక్తితోనో లేదా పైన యాక్షన్తోనో లేకపోతే నాటకమో ఏదో ఒక రకంగా నువ్వు కనుక మేనేజ్ చేయాలని చూస్తే ఏ రోజైనా రంగు బయటపడిద్ది. ఏ రోజైనా రంగు బయటపడుతుంది. ఎంత యాక్షన్ చేసినా ఇంటి పక్కన వాళ్ళకు తెలియదులే, లేదా నాన్న వారికి తెలియదులే, మా బంధువులకు తెలియదులే, లేకపోతే మా గ్రామంలో ఎవరికి తెలియదులే, హ్యాపీగానే ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారులే అనుకుంటే నిన్ను నీవు మోసగించుకుంటున్నావు అని దాని అర్థం. ఒకసారి కాకి కూడా అలా వెళ్తూ ఉన్నప్పుడు కింద పావురాన్ని చూసి, బా ఎంత హాయిగా తిరుగుతూ ఉంది ఇది పావురం, ఎంత చక్కగా ఉంది పావురం. ఈ పావురాన్ని చూసిన వాళ్ళు కూడా దగ్గరికి తీసుకుంటున్నారు, పట్టుకుంటున్నారు, ముద్దాడుతున్నారు, కౌగిలిలో పెట్టుకుంటున్నారు, దానికి కావలసినటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని దానాన ఇస్తున్నారు. మరి నాకేంది, నా బతికేంది అనుకుందంట కాకి. నా బతికేంది ఇట్లా ఉండిపోయింది, పావురంగుడు ఎంత చక్కగా ఉందో. పోటీలు పడి నేను పట్టుకుంటా నేను ఎత్తుకుంటా అని అంటున్నారు, నేను ఇట్లుండానే అనుకుందంట కాకి. అనుకొని ఒకరోజు ఆలోచన వచ్చిందంట దానికి, ఏమని, నేను కూడా పావురం వల్లే ఉంటే నన్ను కూడా ఎత్తుకుంటారు కదా, నన్ను దగ్గరికి తీసుకుంటారు కదా, నన్ను ముద్దాడుతారు కదా, నాకు సరైన మంచి ఆహారాన్ని వేస్తారు కదా అనుకున్నంత. అనుకొని ఒక రోజున ఒక టెక్నిక్ పాటించిందంట. ఒక కుయుక్తి అంటేనే అలాగా పాటిందంట. మంచి బిల్డింగ్ దగ్గర పెయింట్ వేస్తూ ఉంటే ఆ పెయింట్ డబ్బాలో పోయి ఈ కాకి ఏమైందంట, ఒక్కసారిగా అందులోనికి వెళ్ళి అలా మునిగి బయటకు వచ్చేసిందంట తేలి. ఇక నలుపంతా పోయింది కదా, తెల్లగొండలే నేను కూడా పావురం లాగా అనుకొని, పావురం ఎక్కడైతే పోతుందో ఈ కాకి కూడా అక్కడే పోతుందంట. పావురాన్ని ముద్దాడినట్టుగా కాకిని దగ్గరికి రావాలని చూస్తున్నారంట. పట్టుకుంటుంటే ఏమంటే అప్పుడే తెలుదా జనాలకి, పావురం తెలిసినా ఇలా పట్టుకుంటుంటే అది ఎట్లా ఉంటుంది అంటే చాలా స్మూత్గా ఉంటుంది, ఇంకా పట్టుకోవాలనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, దాన్ని మనము అలా సంకలో పెట్టుకుంటే ఇంకా మనం సంకలో పెట్టుకోవాలనిపిస్తుంది, దాన్ని ముద్దాడుతున్నప్పుడు ఇంకా ముద్దాడాలనిపిస్తుంది. అది ఒక ఎట్లా ఉంటుంది, జారిపోయినట్లుగా స్మూత్గా భలే ఉంటుంది. టైలు చూడండి, దాన్ని పట్టుకొని చూడండి, భలే ఉంటుంది. మరి కాకి నన్ను పట్టుకుంటాలే అనుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే దాని వెంట పోతుంది, దాని వెంట తిరుగుతుంది. అనుకోకుండా పైనుండి వర్షం వచ్చింది, చినుకులు పడ్డాయి. వర్షం వస్తానే ఏమైపోయింది, రంగు బయటపడిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజ స్వరూపం ఎప్పుడైనా మనం సంతోషంగా ఉన్నట్టుగా యాక్షన్ చేస్తే ఎప్పుడైనా బయట
ఏమండి, సంతోషమైన దుఃఖమైన మన ప్రభువులోనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఒక రోజున వర్షం పడేసరికి మొత్తం తెల్లది అంత రంగులో ఊరికి బయటకు వచ్చింది కదా అండి, మొత్తం పెయింట్ అంతా వెళ్ళిపోయింది, మళ్ళా నల్లగా బయటపడిపోయింది. బతుకట్టు ఉంటుంది, దేవుడి లేని బతుకు అలా ఉంటుంది. దేవుని ఆహ్వానించినటువంటి జీవితం అలానే ఉంటుంది. మరి దేవుని చేర్చుకోలేని వ్యక్తులైనా కుటుంబమైనా కాకి బతికే, కాకి నాటకం ఆడినట్టే, కాకి డ్రామా ఆడినట్టే. కానీ పావురం డ్రామా ఆడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి అక్కర లేదు. కనుక మన బ్రతుకు కాకిలాగా ఉన్నా దేవుణ్ణి ఆహ్వానిస్తే మన జీవితం పావురములాగా మార్చబడుతుందని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందామండి, దేవుని ఆహ్వానిద్దాం. ఎన్ని రోజులు, ఎంతకాలం ఇలా నాకు కాదు మాకు కాదని దూరం ఉండేస్తాం. ఇంకా కొద్ది రోజులు, ఇంకా కొన్ని రోజులని దేవుని చేర్చుకోకుండా మనం ఉంటాం. ఇంకా కొంత సమయం ఉంది, ఇంకొంత సమయం ఉందని దేవుణ్ణి పక్కన పెట్టి నిర్లక్ష్యం చేస్తాం. ఇంకా ఎంతకాలం దేవునికి దూరంగా ఉండి బ్రతుకుతావో. అందుకే కాబోలు కుటుంబంలో సంతోషం లేదేమో, అందుకే కాబోలు నీకు నెమ్మది లేదేమో, అందుకే కాబోలు నీ శరీరం ఆరోగ్యం లేకుండా క్షీణించిపోతూ నిన్ను మదన పెడుతుందేమో, అందుకే కాబోలు నీ కుటుంబంలో నీలో సంతోషం లేకుండా బాధిస్తుందేమో. ఒక్కసారి యోచించుమని నేను ప్రేమతో తెలియజేస్తున్నా. దేవుణ్ణి ఆహ్వానిస్తే ఇదిగో ఆ యెరూషలేమునికి ప్రవేశించిన యేసయ్య రాగానే బట్టలంతా పరిచి ఆ ఆకులన్నీ పరిచి ఇదిగో మట్టలు పట్టుకొని దావీదు కుమారునికి జయం జయమని కేకలు వేస్తున్నట్లుగా నీ జీవితము కూడా ఉల్లాసంగా సంతోషంగా ఉంటుంది అన్న విషయాన్ని పునద్ఘాటించి ప్రేమతో తెలియజేస్తున్నా. ఇంతవరకు నీ జీవితం ఎలా ఉందో దాన్ని పక్కన పెట్టు. ఈరోజే, ఇప్పుడే ఇక్కడ ఉన్న వెలపట ఉన్న నువ్వు దేవుణ్ణి ఆహ్వానించి చూడు, తప్పక నీకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలానే ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేమనే ఆ హృదయములో దేవుణ్ణి ఆహ్వానిస్తే సంతోషం ఉల్లాసం ప్రభువు ఏ విధంగా అనుగ్రహించాడో అలానే ఆ 9వ అధ్యాయంలో చదివితే మరొకసారి చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గాడిద మీద ఎక్కి వస్తున్నాడు. ఆ గాడిద ఎక్కడున్నది? యేసు ప్రభు దగ్గరికి రాకముందు చెప్పాలి, ఎక్కడో ఒక చోట ఒక ఇంటి బయట కట్టబడి ఉంది. యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చొని రావాలి అంటే ఆ కట్టబడిన గాడిద విప్పబడాలి, అంటే విడిపించబడాలి. విడిపించబడితేనే గాని ఆ గాడిద యేసు ప్రభు చెంతకు తీసుకొని రాలేరు. అవునా? విడిపించి తీసుకొని వస్తే అది యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అందుకు ఆ గాడిద మీద కూర్చొని అలా ముందుకెళ్తా ఉంటే జయము జయము హోసన్నా జయమని కేకలేస్తున్నారు. హల్లెలూయా. ఆహ్వానించినటువంటి వారు కేకలు వేయడానికి సంతోషించడానికి కారణం ఇదిగో
కట్టబడిన గాడిద విప్పబడి తీసుకొని రావుట ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీవు కూడా ఏ కట్లతో బంధించబడ్డావో ఆ కట్లు విడిపించబడితే యేసయ్య గాడిదగా నువ్వు ఉపయోగపడితే నిన్ను బట్టి అనేకులు కూడా నిన్ను పొగుడుతారు. హల్లెలూయా. నిన్ను బట్టి, నీ కుటుంబమును బట్టి అనేకులు కూడా కేకలు వేస్తారు సంతోషంగా. అంటే దీని అర్థం ఏంటంటే యేసయ్య విడిపించి నడిపించే దేవుడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. విడిపించి నడిపించే దేవుడు. గాడిద అంటే ఒకవేళ నేనే ఉన్నాను అనుకొని, రే అడ్డగాడిద లెక్క తిరుగుతున్నావే అని అన్నాను అనుకో, ఎంత కోపం వస్తుంది కదా? కోపమా కాదా? ఏ గాడిద అంటే కోపం వస్తుందా లేదా? ఎందుకు? గాడిద అంటే విలువలే. గాడిదంటే విలువలేదు. అయితే ఎప్పుడైతే విప్పి తీసుకొని రాబడిందో, యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చున్నాడో, యేసు ప్రభుకు అది ఉపయోగపడిందో, దానికి విలువ పెరిగింది. హల్లెలూయా. యాక్చువల్గా యేసయ్య నడుస్తూ వెళ్తూ వస్తూ ఉంటే పట్టులేయడం మంచిది, పరసడం మంచిది. అయితే గాడిద మీద కూర్చొని వస్తుంటే ఇప్పుడు యేసయ్య నడుస్తాడా, గాడిద నడుస్తుందా? చూడండి, యేసు ప్రభును బట్టి గాడిదకు కూడా దేని మీద చీరలు పడుస్తూ ఉంటే, పట్టలు పరుస్తూ ఉంటే దాని మీద కాలికి మట్టంతకుండా ముందుకు వస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలువలేని మనుషులకు కూడా విలువ దొరుకుతుంది. హల్లెలూయా. ఈ లోకమంతా నిన్ను తృణీకరించిన, చీచానినా, దేవుని దగ్గరికి వస్తే నీకు విలువ. హల్లెలూయా. దేవునికి ఉపయోగపడితే నీకు విలువ. దేవుని మోసే గాడిదగా ఉంటే నీకు విలువ. దేవుని మోసే కుటుంబముగా ఉంటే నీకు విలువ. మోయాలి లేదా ఉపయోగపడాలంటే మొదటగా గాడిద కట్లు విప్పినట్లుగా నీ కట్లు విప్పబడాలి. ఏంటి కట్లు? ఏం కట్లండి? పాపపు కట్లు విప్పబడాలి. పాపపు కట్లు విప్పబడాలి. ఏంటి పాపపు కట్లు? ఎన్నున్నాయి? దేవునికి వ్యతిరేకమన్నీ కూడా పాపపు కట్లే. ఓయ్ ఓయ్ రా, ఇట్రా ఇట్రాను, నీకు దెబ్బలు పడాలి. రైట్ కాదురా, లేయ్ బాబు. హలో, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాపపు కట్లన్నీ తెంపాలి మనం. కొందరికి కొన్ని కట్లుంటాయి, ఆ కట్లు తెగాలి. పాపపు ఇష్టమైన కట్లు ఏవున్నా తెంచేయాలి. అవి కట్టయితే కానీ యేసయ్యకు కనెక్షన్ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యకు కనెక్షన్ కావాలంటే అవి కట్టు కావాలి. అవి వ్యభిచారపు కట్ట, దొంగతనం చేసే కట్ట, జూదమాడే కట్ట, లేదా త్రాగుబోతనే కట్ట, అబద్ధాలాడే కట్ల, ద్వేషమనే కట్ల, పాపపు సంబంధించిన ప్రతి కట్టు, కులమనే కట్ట, మతమనే కట్ట,
వర్గం అనే కట్ట, అసూయ అనే కట్ట, అవి ఏ కట్లు ఉన్నాయో, ఏ కట్లో అవి నీకు తెలుసు, బాగా నీకే తెలుసు, నీకే తెలుసు. ఆ కట్లన్నీ యేసునామములో తెగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కట్లు విప్పబడాలి, బంధకాల నుండి బయటికి రావాలి. ఆ బంధకాల నుండి బయటికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. విలువలేని నీకు విలువను తీసుకొని వస్తాడు. హల్లెలూయా. సంతోషము లేని నీకు సంతోషం ఇస్తాడు. హల్లెలూయా. చి చ వీరా, ఈ కుటుంబమా, ఈమెనా, ఈయననా అన్న వారిని దేవుడు ఉన్నతమైన విలువ చేత ఆయన తీసుకొని వచ్చి నిలుపుతాడు. హల్లెలూయా. అంత దేవుని సన్నిధిలో విలువ. అందుకని ఆయన అందులోనికి ప్రవేశిస్తున్నప్పుడు దానికి కారకమైనటువంటి నడిపించాడు, విడిపించాడు, నడిపించాడు. యెరూషలేము అనే మన హృదయములోనికి యేసు ప్రభును ఆహ్వానించినప్పుడు సంతోషం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకున్న బంధకాల నుండి మనం విడిపించబడతాం. హల్లెలూయా. మనకున్న ప్రతి బంధకాల నుండి విడిపించబడతాం. అవి ఏ బంధకాలో, ఏ కట్లో. ఆధ్యాత్మిక పరంగా కూడా కట్లు కొన్ని ఉన్నాయి. శోధన అనే కట్టు, బాధ అనే కట్టు, సమస్య అనే కట్టు, దుఃఖం అనే కట్టు, కుటుంబ సంసారంలో వచ్చి ఎదురవుతున్నటువంటి ఆ సమస్య అనే కట్టు. అవి ఏవైనా సరే ఆ బంధకాల నుండి ప్రభు విడిపించి ఆయన నడిపించుకొని తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. విలువలేని గాడిదకు విలువ, విలువలేని మనుషులకు మనకు విలువ ఎక్కడంటే సిలువ చెంతనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సిలువలో ఆయన వేలాడి ఆ సిలువకు అప్పగించుకున్నాడు గనక మనకు ఆ విలువ వచ్చింది. సిలువ ద్వారానే విలువ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము నివాసులారా, ఉల్లసించుడి, సంతోషించండి. దేవుడు నీ బంధకాల నుండి విడిపిస్తాడు. నువ్వు విడిపించబడాలని ఆశగా ఉండాలి. విడిపించబడాలని ఆశ ఉంటే ఆయన విడిపిస్తాడు. నడిపిస్తాడనే విశ్వాసం నీలో ఉంటే ఆయన నడిపిస్తాడు. ఇక మూడో విషయాన్ని ఒకసారి నేను టచ్ చేసి ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి చూడండి. అదే జకరియా గ్రంథములోనే 9వ అధ్యాయములోనే 10వ వాక్యం నుంచి చదువుదామండి. చేసేదను యెరూషలేములో యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్నజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను రక్షిస్తాడు, సమాధానం ఇస్తాడు. నీలో ఇక్కడ ఉన్నాయి చూడు, ఏమేమి చక్కగా రాయబడినటువంటివి. ఎఫ్రాయిములో రథములు ఉండవు, ఏమంటాడు తర్వాత, యుద్ధము విల్లు ఉండవు, గుర్రాలు ఉండవు. ఇవన్నీ దేనికి సాదృశ్యం చెప్పాలి? దేనికి సాదృశ్యం? యుద్ధం అంటే ప్రాణాలు పోయే పరిస్థితి, పోరాటం, అంతే కదండి. ఆ యుద్ధములో ఏమేమి కనపడతాయి? గుర్రాలు, రౌతులు, సైన్యము, సమూహము, విల్లులు, డాలులు, ఇవన్నీ కనపడతాయి. మరి ఆ యుద్ధము జరుగుతున్న ఆ ప్రాంతం కావచ్చు, ఆ ప్రదేశం కావచ్చు, ఆ ప్రజలు కావచ్చు, కుదుటగా ఉండగలుగుతారా? ఉంటారండి? నెమ్మదిగా ఉండగలుగుతారా? లేదు, సమాధానంగా యుద్ధం జరిగే చోట సమాధానంగా ఉంటారండి. సమాధానంగా ఉంటే యుద్ధం ఎందుకు వస్తుంది? ఇక్కడ చదివిన లేఖనాన్ని మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నా. ఆ సమాధానం రావాలంటే యుద్ధం జరగకూడదు.
కదా. దేవుడు అంటాడు, ఇదిగో నేను ఏం చేస్తానంటే ఇలాంటివి లేకుండా, కలవరాలు లేకుండా, కష్టాలు లేకుండా, బాధలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, లేదంటే నీలో ఏది కూడా యుద్ధ భీతి వాతావరణము లేకుండా సమాధానపరుస్తాను. హల్లెలూయా. నిన్ను సంరక్షిస్తాను. హల్లెలూయా. ఎందుకు ఆ మాట సంరక్షిస్తాను అంటున్నానంటే, ఈ రోజున బ్రతకడానికే కదా రకరకాలైనటువంటి పొట్ట కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, అలా జరుగుతుంది కదా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంరక్షణ కూడా దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అందుకనే బ్రతకడానికి వివిధ రకాలుగా ముందుకు వెళ్తూ ఉంటారు, కానీ సమాధానం ఉండదు. ఎందుకంటే ఆ పనికి తగ్గ డబ్బు, డబ్బుకు తగ్గ ఆ కుటుంబానికి తగ్గ డబ్బు, అది సరైన సమృద్ధిగా ఉండదు. ఒకవేళ వస్తుందా, వచ్చినది ఏమవుతుందంటే వారి చెడు అలవాట్లను బట్టో, వారి బాధ, వారి యొక్క సమస్యలను బట్టో, ఆ వడ్డీలకు దానికి దీనికి వెళ్ళిపోతుంటాయి. లేదా పిల్లల ఖర్చులను బట్టో, భర్త చేసే ఆ ఖర్చులను బట్టో వెళ్ళిపోతుంటాయి. సమృద్ధి అయినటువంటి ఆ డబ్బో, ధనమో, ఆ అవసరం తీర్చబడక మనిషిలో ఒకలాంటి గుబులు, దిగులు, భయం, ఆందోళన, కలవరం, ఇవన్నీ దేనికి సాదృశ్యం? యుద్ధానికి సాదృశ్యం. అందుకనే ఇవి లేకుండా నేను చేస్తానంటాడు అక్కడ. పరిశుద్ధాత్ముడు మనతో అంటున్నాడు, ఇలాంటి వాతావరణం లేకుండా, నీలో లేకుండా నేను చేస్తాను, నీ కుటుంబంలో లేకుండా నేను చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం, నేను నిన్ను సమృద్ధిగా సంరక్షిస్తాను, సమాధానంగా ఉండునట్లుగా నేను నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా. ఎప్పుడండి? యెరూషలేములోనికి వారు చేర్చుకున్నట్లుగా నీ హృదయములోనికి రాజును చేర్చుకున్నప్పుడు. యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు అందరూ ఆయనతో కూడి ఆర్భాటముతో, సంతోషముగా, సమాధానముగా, ఉల్లాసముగా ఉన్నట్లుగా నీవు నీ కుటుంబం ఉన్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డ, తప్పక ఆయన నిన్ను సంరక్షిస్తాడు, సమాధానపరుస్తూ ముందుకు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఈ రోజున జ్ఞాపకం చేసుకుందా, అట్టి వాతావరణం మన గుండెల్లో కావచ్చు, వ్యక్తిగతంగా లేదా కుటుంబంలో కావచ్చు, లేదా మనం ఉన్న సమాజంలో కావచ్చు, అలాంటి వాతావరణం ఉంటే దేవుడు అంటాడు, నేను దాన్ని తీసేస్తాను. అక్కడ ఏ విధంగా అయితే యుద్ధం జరగడానికి గుర్రాలు, రౌతులు, విల్లులు లేదా సామాగ్రి లేకుండా ఏ విధంగా తీసేస్తాను అంటున్నానో, ఈ రోజున నీలో, నీ కుటుంబంలో కూడా అవి లేకుండా తీసివేస్తాను అని మాట ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి రాజును మనం చేర్చుకోవాలి, ఆహ్వానించాలి, నమ్ముకోవాలి, ఆశ్రయించాలి, ఆయనపై ఆధారపడాలి, ఆయన హత్తుకొని జీవించాలి. తప్పక దేవుడు నీ గుండెల్లో సంతోషమిస్తాడు. తప్పక నిన్ను విడిపించి ఆయన నడిపిస్తాడు. ఏ విధంగా అంటే, ఆయన దీనుడు గనక, నీతిపరుడు గనక, రక్షణ గలవాడు గనక ఆయన అలాగూనే తన బిడ్డలను కూడా నడిపించడానికి సమర్థుడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందా. నేను ముగిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజైనా ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. గుడ్ ఫ్రైడే వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఈస్టర్ వస్తుంది, వెళ్ళిపోతూ ఉంది. దుఃఖ దినాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ మనుషుల మార్పు అయితే కనపడట్లేదు. యేసయ్యను నీ హృదయంలోనికి చేర్చుకున్నావో చేర్చుకోలేదు, అది నీ అంతరాత్మకే తెలియాలి. ఒకవేళ చేర్చుకున్నావంటే నేను చెప్పిన 3 విషయాలు తప్పక నీలో ఉండి తీరుతాయి. హల్లెలూయా. అవి లేవు అంటే
ఇంకా నువ్వు చేర్చుకోలేదు. చేర్చుకున్నా నువ్వు సరైనటువంటి రీతిలో దేవునిలో నడిపించబడట్లేదు అని అర్థం. ఓయ్ జాయ్ కూర్చుంటా లేదా నువ్వు? అడిగో మిమ్మ దగ్గర పో బాబు. అబ్బా ఎంత బుద్ధి కూర్చున్నాడు చూడక్క మళ్ళీ. బాబా బాబా తలెత్తున్నానా? నీ రాజు నీలో ప్రవేశించును, తల పైకెత్తుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, రాజుల రాజు ప్రభువుల ప్రభుగా ఆయన యూదా గోత్రపు కొదవ సింహముగా రాబోతున్నాడు ఆయన. ఆయనను చేర్చుకున్న వారే ఇక్కడ సంతోషంగా ఉంటారు. ఇక్కడ తనువు చాలిస్తే పరలోకములో కూడా తండ్రి ఎదుట ఉల్లాసంగా సంతోషంగా ఉంటారు. ఇక్కడ నీకున్నటువంటి బంధకాలన్నిట్లో నుంచి విడిపించబడతావు. నీవు సంతోషంగా దేవుని చేత నడిపించబడతావు. రక్షణ గలవాడవై, రక్షణ గలదానవై, నీతిమంతులుగా ఆయన్ను చేర్చుకుంటే ఇదిగో ఆయన నిన్ను సంరక్షిస్తాడు. నీలో యుద్ధ భీతి వాతావరణది ఏదీ లేకుండా దేవుడు సహాయం చేస్తాడు. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. వీళ్ళంతా కూడా వెళ్ళినారా లాజరయ్యతో పాటి? గ్లోరీ తర్వాత ఆ పిల్లలు